హాయ్ హలో నమస్తే వెల్కమ్ టు మై ఛానల్. నేను మీకు ఇప్పుడు బీరకాయ ఎగ్ ఫ్రై ఎలా చేయాలో చూపిస్తా. చాలా బాగుంటుంది, టేస్టీగా. ముందుగా స్టవ్ పైన కడాయి పెట్టుకొని కడాయి వేడైన తర్వాత ఆయిల్ వేసుకోండి. ఆయిల్ అయితే 2 టేబుల్ స్పూన్ల వరకు అవుతుంది. నూనె వేడైన తర్వాత కొన్ని ఉల్లిపాయలు, ఆవాలు, జీలకర్ర, పచ్చిమిర్చి, కొంచెం ఉప్పు. నేనైతే ఒక చిన్న టీ స్పూన్తో వేస్తున్నాను, మీరు మీ టేస్ట్కి తగినట్టుగా వేసుకోండి. కరివేపాకు, కచ్చా పచ్చగా దంచుకున్న వెల్లుల్లి, అల్లం వెల్లుల్లి పేస్ట్, పచ్చిమిర్చి నూనెలో ఫ్రై అయిన తర్వాత కొంచెం పసుపు, మొత్తం ఒకసారి కలుపుకున్న తర్వాత బీరకాయ ముక్కల్ని వేసుకోవాలి. అడుగు వరకు మొత్తం సన్నని మంట మీద కలుపుకొని మూత పెట్టుకోవాలి. చిన్న మంట మీద ఒక 10 నిమిషాల పాటు బీరకాయల్ని నూనెలో ఉడికించాలి. 10 నిమిషాల తర్వాత బీరకాయలైతే నూనెలో ఉడికిపోయాయి. ఇప్పుడు ఒక 2 కోడిగుడ్లను తీసుకొని బీరకాయలో కొట్టిపోయాలి. అడుగు మాడకుండా సన్నని మంట మీద మెల్లిగా కలుపుకోవాలి. ఎప్పుడు చేసుకునే బీరకాయ కర్రీలా కాకుండా ఒకసారి ఇలా నా స్టైల్లో చేసి చూడండి, ఎలా ఉందో చెప్పండి. నేనైతే 1/2 కిలో బీరకాయల వరకు తీసుకున్నాను, దానికి 2 కోడిగుడ్లు అయితే సరిపోతాయి. గుడ్డు పొడి పొడి అయ్యే వరకు కలుపుతూనే ఉండాలి. కొంచెం మసాలా, ఒక్కసారి మొత్తం అడుగంటకుండా సన్నని మంట మీద కలుపుకోండి. ఇప్పుడు మూత పెట్టి ఒక 2 నిమిషాల పాటు ఉంచండి. అంతే, బీరకాయ ఎగ్ ఫ్రై రెడీ. ఈ కర్రీ చపాతీలోకైనా సరే లేదా రైస్లోకైనా సరే చాలా బాగుంటుంది.